కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అంతా తామే అనుకొంటే పొరపాటే అని గడిచిన 2024 సంవత్సరం చూపింది. జీరోలుగా ఉన్న వారిని 2024 హీరోలుగా మార్చింది. హీరోలుగా ఉన్న వారిని జీరోలుగా మార్చింది. ఇంతకు ఎందుకు గడిచిన 2024 ఏడాది యోధుల తలరాతను మార్చింది? ఈ ఏడాది నేర్పుతున్న గుణ పాఠం ఏమిటి? వాటిని పసిగట్టైనా 2025 సంవత్సరంలో అనగా ఈ కొత్త ఏడాదిలో జీరోలుగా మారిన వారు మళ్లీ తిరిగి హీరోలుగా రాణించగలుగుతారా అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడాల్సిందే. లేకపోతే అసలు వాస్తవం తెలియదు. ఈ వీడియో చూసే ముందు మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి. కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోయింది. నిన్నటి వరకు వర్తమానంగా ఉన్న 2024 ఏడాది ఇప్పుడు గతంగా మారింది. కొత్త ఆశయాలకు నెలవుగా కొత్త ఏడాది ఎంట్రీ ఇచ్చింది. జీవితపు క్యాలెండర్లో మరో కొత్త ఏడాది వచ్చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే గడిచిన ఏడాదిని చూసినప్పుడు మనకు బాగా తెలిసి మన జీవితాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావితం చేసిన ప్రముఖుల జీవితాల్లో 2024 ఎలా ఉందన్న విషయాన్ని చూసినప్పుడు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని చూసినప్పుడు ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది. ఓటమికి కుంగిపోకుండా కష్టపడి పని చేస్తూ అదే పనిగా శ్రమిస్తూ అవకాశాల కోసం ఎదురుచూసే కన్నా అవకాశాన్ని తమకు తాముగా కల్పించుకుంటూ పోతే సక్సెస్ ఆటోమేటిక్ గా రావటమే కాదు చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులుగా నిలిచిపోతారు. 2024కు ముందు వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని అంతటి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంటారని కాని ఊహించి ఉండరు. అంతేకాదు జైలుకు వెళతానని కూడా అనుకొని ఉండరు. ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. సుదీర్ఘ రాజకీయ జీవితంలో జైలు గడప తొక్కని చంద్రబాబు అందుకు భిన్నంగా నెలల తరబడి జైల్లో మగ్గాల్సిన దుస్థితి. ఆ సందర్భంగా ఆయనకు ఎదురైన ఇబ్బందులు ఒక ఎత్తు అయితే చంద్రబాబు జైల్లోకి వెళ్లిన వైనంపై తెలుగు ప్రజల నుంచి వచ్చిన రియాక్షన్ మాత్రం చాలామంది ఊహించనిదిగా చెప్పాలి. తనకు తిరుగులేదని భావించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే వాస్తవాన్ని గుర్తించటం మనం అనుకున్నదే కరెక్టు అన్న ఆత్మవిశ్వాసం మోతాదు దాటితే కలిగే నష్టం ఎంతన్నది కళ్లకు కట్టినట్లుగా అర్థమవుతుంది. మరోవైపు తెలంగాణ విపక్ష నేత కేసీఆర్ను చూసినప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదన్న విషయానికి అర్థమవుతుంది. ఎన్నికల్లో ఓటమి చెందితే అందుకు కారణమైన ప్రజల మీద కినుకుతో ఫామ్హౌసకే పరిమితం కావటం, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా తనదైన ప్రపంచానికే పరిమితం కావటం సరికాదన్న భావన కలుగక మానదు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడ్ని ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు పవర్ చేతిలో లేనప్పుడు సైతం ఒకేలా వ్యవహరించటం, నిత్యం ప్రజల మధ్యనే ఉండటం ఎలా అన్నది చంద్రబాబును చూస్తే అర్థమవుతుంది. ఏ ప్రజలు అయితే తనను తిరస్కరించారో అదే ప్రజల చేత జైజైలు కొట్టించుకోవటం ఎలా అన్నది ఆయనకు బాగానే తెలుసు. ఇక ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను చూస్తే వరుస ఓటములు చిరాకు పుట్టిస్తున్నా పట్టుదలతో వాటిని ఎదుర్కోవటం, ప్రజల పట్ల తనకున్న కమిట్మెంట్ ఎంతన్న విషయాన్ని చాటి చెబుతూ తన మీద ప్రత్యర్థులు చేసే వ్యాఖ్యలకు రెచ్చిపోకుండా తనదైన టైం కోసం వెయిట్ చేస్తూ గురి చూసి కొట్టినట్లుగా వ్యవహరించే తత్వం జీవితంలో ప్రతి ఒక్కరికి అవసరం. అలాంటి తీరు ఉంటే అపజయం తాత్కాలికంగా పలుకరించినా అద్భుత విజయం సొంతం కావటానికి అట్టే టైం తీసుకోదన్నది అర్థమవుతుంది. ప్రతి తెలుగువాడిని ప్రభావితం చేసే ఈ నలుగురు అధినేతలు మనకు తెలియకుండానే జీవిత పాఠాలు నేర్పిస్తుంటారు. ఇక్కడ గెలుపు ఓటముల గురించి మాట్లాడటం లేదు. తమకు ఎదురైన సవాళ్లను ఎవరెలా ఎదుర్కొన్నారో చెప్పి ఒకర్ని తక్కువ చూసి ఒకర్ని ఎక్కువగా చూపడం ఇక్కడ ఉద్దేశం కాదు. అసలు వాస్తవం ఇది అని తెలియజేయడమే మా ఉద్దేశం. మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేట్ న్యూస్ కోసం ఖచ్చితంగా మా జాగో టీవీని ఫాలో కండి.